అధ్యక్షులు శ్రీ దేవరకొండ శ్రీనివాసం. ఐక్యవేదిక సంఘంగా ఏర్పడి అలానే మన కోరుకుంటున్నట్లు కాపు భవనం అది కూడా మనకి అవసరమైన ఆధ్వర్యంలో చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ విగ్రహ స్థాపన చేశారు కాబట్టి అతను దీనికి సమర్థుడని నేను నమ్ముతున్నాను. ఎవరో కూడా అంటే ఇగోలకు పోకుండా కూడా చాలా చక్కగా మాట్లాడారు. చాలా సంతోషం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారత జాతి గర్వించదగ్గ బడుగు బలహీన వర్గాల అధినేత వంగవీటి మోహన్ రంగా గారిని స్మరించుకోవటం ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. ఆయన వర్ధంతి ఈరోజు. నా పేరు కొంపల లక్ష్మి. ఈరోజు మన వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా 37వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి అందరి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా కావలి నడిబొడ్డులో ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహం దగ్గర ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజున ఆయన యొక్క చేసినటువంటి మంచి పనులందరూ కూడా గుర్తు చేసుకొని ఆయన ఆశయాలను అందరం కూడా కొనసాగించాలని కోరుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన అండగా నిలబడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. విజయవాడ నడిబొడ్డున ఆ రోజున పేదల కోసం పాటుపడుతూ ఆయన విగతజీవులయ్యారు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో మన ప్రీతమ నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆ కాంస్య విగ్రహాన్ని ఇక్కడ గత ఏడాది ఏర్పాటు చేయడం కూడా మన అందరికీ శుభసూచకం. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా కావలి ట్రంక్ రోడ్లో ఏర్పాటు చేస్తున్నటువంటి మరి ఆయన యొక్క కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. స్వర్గీయ మోహన్ రంగా గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆ రోజు దినదినాభివృద్ధి చెందుతూ ఒక యంగ్ టెక్గా పనిచేస్తున్న రోజులు. విజయవాడ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన మరి యువతకైతేనేమి బడుగు బలహీన వర్గాలకైతేనేమి పోరాట స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి. వంగవీటి మోహన రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా వారి మీద అభిమానం అవ్వచ్చు, వారు చేసిన సేవలు అవ్వచ్చు, వారి మీద ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదములు. ముఖ్యంగా ఒక వ్యక్తి 37 సంవత్సరాల తర్వాత కూడా చనిపోయి ప్రజల మధ్య ఉన్నాడంటే అతను ఏ స్థాయిలో మంచి చేశాడనేది మనం ఒకసారి నెమరు వేసుకోవాలా. ముఖ్యంగా చెప్పాలంటే 1970-80 దశకంలో కృష్ణా జిల్లా ఆ చుట్టుపక్కల రౌడీయిజం, గూండాయిజం కాళ్లకు గజ్జలు కట్టుకొని వికటాట్టహాసం చేస్తుంటే పేదలకు అండగా నిలబడిన కుటుంబం వంగవీటి కుటుంబం. మొట్టమొదటిగా వంగవీటి కుటుంబం నుంచి రంగా గారి సోదరుడు రాధాకృష్ణమూర్తి గారు పేదలకు అండగా నిలబడడం, వారు తర్వాత కాలంలో వారు హత్యకు గురి కావడం, ఆ కార్యక్రమాలని రంగా గారు చేరదీసుకోవడం. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కులము ప్రాంతము చూసే వ్యక్తి కాదు. అన్యాయం జరిగిన వారి వైపు, వారు ఏ స్థాయి వ్యక్తులైనా కూడా అన్యాయం చేసిన వాళ్ళు వారి వైపు అండగా నిలబడేవాడు. కావునే ఈరోజు 37 ఏళ్ల తర్వాత కూడా రంగా గారిని ప్రజలు అభిమానిస్తూ ఉన్నారు. వారు చనిపోయే టయానికి 88 డిసెంబర్ 26 పుట్టని వ్యక్తులు కూడా 30 ఏళ్ళ లోపు వ్యక్తులు కూడా ఈరోజు రంగా గారి గురించి తెలుసుకుని రంగా గారు చేసిన సేవలు ప్రజలకు, పేద ప్రజలకు అండగా నిలబడే విధానం, ఆ విధంగా మనం ముందుకెళ్తే ఎంత బాగుంటుందని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ ఉన్నారు.